ఎనర్జీకి లక్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శక్తి అదృష్టాన్ని తీసుకొని వస్తుందా? పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అదృష్టము మనల్ని వెతుకుంటూ వస్తుందా అనే విషయాలను మనం చూస్తే ఎస్, అవుననే చెప్పవచ్చు. అయితే అదృష్టం వరించాలనంటే మనలో కొన్ని మార్పులు రావాలి. మన శరీరంలో మార్పులు రావాలి, మన పద్ధతిలో మార్పులు రావాలి, మనము ప్రకృతితో ఉండే నడవడికలో మార్పులు రావాలి. ఆ మార్పులు ఏంటో మొదటగా తెలుసుకుందాం. ఫస్ట్, ఎప్పుడు కూడా లేటుగా నిద్రపోవడం, లేటుగా లేవడం అనేది ప్రకృతికి విరుద్ధమైనటువంటి లక్షణం. ఏదైనా పని ఉన్నప్పుడు, ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు ఓకే, కానీ ఇదే జీవితాంతం అలవాటు పెట్టుకుంటారు కొంతమంది. సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేసేవాళ్ళు, సూర్యుడు అస్తమించిన వెంటనే సాధ్యమైనంత వరకు త్వరగా పడుకునేవాళ్ళు త్వరగా బిలియనీర్స్ అవుతారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇక్కడ కంప్లైంట్స్ పెట్టేవాళ్ళు. మీరు బాగా గమనించండి, ప్రతిరోజు కనీసం అంటే ఒక 100 కంప్లైంట్స్ పెడుతున్నారు. అది బాగలేదు, ఇది లేదు, నా దగ్గర తక్కువ ఉంది. ఏది చూసినా మీ దగ్గర ఉన్నది వదిలేసి లేని దాని గురించి ఎప్పుడు కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా బ్యాడ్ లక్ను తెచ్చుకుంటారు. కాబట్టి కంప్లైనింగ్ రిపీటెడ్గా అనేది మీ చుట్టూతా నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్ పెంచుకుంటున్నారు. దాంతో మీకు నష్టాలు, కష్టాలు తప్ప లక్ అనేది రాదు. లక్ రావాలనంటే పాజిటివ్ థింగ్స్నే చూడాలి, పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఇది సెకండ్ థింగ్ అన్నట్టు. ఇక మూడో విషయానికి మనం చూసినట్లయితే డీక్లటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది వాళ్ళ ఆఫీసు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ పూజ గది చెత్తగా పెట్టుకొని ఉంటారు. యాక్చువల్ చెప్పాలంటే అది వాళ్ళకు కూడా నచ్చదు. అంటే అట్లా ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా నచ్చదు, కానీ లేజినెస్ కొన్ని లక్షణాలు. దాంతో వాళ్ళు డీక్లటరింగ్ అని అంటే చెత్త తీసివేయకుండా చెత్తలాగా పెట్టుకుంటారు. డబ్బు రావాలనంటే చెత్త ఉంటే రాదు, జ్యేష్ఠాదేవి వస్తుంది. కాబట్టి అంటే బ్యాడ్ లక్ను మీరు ఆహ్వానించినట్లు ఉంటుంది. ఎంత ఖరీదైన వస్తువులు మీ దగ్గర ఉన్నాయని కాదు, ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత సిస్టమేటిక్గా పెట్టుకున్నారు, ఎంత పద్ధతిగా పెట్టుకున్నారు, చూడ్డానే చాలా బాగుంది అని అనిపించాలి. అది సింగపూర్ నుంచి వచ్చిందా, లండన్ నుంచి వచ్చిందా అని కాదు, లోకల్ మార్కెట్లో కొన్నా కూడా మీరు ఆ ఐటెం నీట్గా పెట్టుకున్నారా లేదా, చూడ్డానే మంచిగా అనిపిస్తుందా లేదా. మీకు తెలుసా, మనలో ఉండే సెల్స్కి కూడా అంటే మన కణాలకి కూడా, మన బాడీలో 120 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి కూడా సిస్టమ్ అంటేనే ఇష్టం. నేచర్లో ప్రతి కణానికి కూడా సిస్టమ్ అంటేనే ఇష్టం. అందుకే చెట్లు ఆ సీజన్ ప్రకారంగా పూత పూస్తాయి, సీజన్ ప్రకారంగా కాయలు ఇస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. మన శరీరంలో కూడా ఆ సిస్టమ్ అనేది ఎప్పుడైతే దెబ్బతిని ఉంటుందో అప్పుడే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, జబ్బులు ఎంటర్ అవుతాయి. ఇల్నెస్ అంటాం కదా, వాట్ ఈస్ దట్ ఇల్నెస్? వెల్నెస్ లేకపోవడమే ఇల్నెస్. ఆ వెల్నెస్ అనేది ఎప్పుడు బాగుంటుందని అంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలి. కాబట్టి ఏ మనిషి యొక్క ప్యాంక్రియాస్ కూడా సెల్స్ అవి పని చేయకుండా ఆగిపోవాలని ఎప్పుడు అనుకోవు. మీరు అంతలా స్ట్రెస్ పెట్టి నెగిటివిటీ నింపి శరీరంలో టాక్సిన్స్ నింపి పెట్టారనుకోండి, విధి లేని పరిస్థితుల్లో అవి పనిచేయడం ఆగిపోతాయి. సిస్టమ్ చెడిపోయినప్పుడు లైఫ్ లాంగ్ మీరు డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా డయాబెటీస్ అనేది రివర్సబుల్, ఇది చాలా మందికి తెలియదు కూడా. కాబట్టి రివర్సబుల్ ఎలా చేస్తారో తెలుసా? సిస్టమ్, ఫుడ్లో, ఎక్సర్సైజ్లో, మనం తీసుకునే క్యాలరీస్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, వీటన్నిటితో కలిపితే డయాబెటీస్ని రివర్స్ తీసుకొని రావచ్చు. ఎస్, ఇట్స్ వండర్. అలోపతి, హోమియోపతి, అన్ని పతిలో డాక్టర్లు ఒప్పుకుంటున్నారు, ఎస్ డయాబెటిక్ క్యాన్ బి రివర్స్డ్. కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ సిస్టమ్ ఫాలో అయితే ఆ సిస్టమ్ ఏంటో తెలుసా? అదే మనం చెప్పుకునే ఈ సిస్టమ్ అన్నట్టు. కాబట్టి ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలో అదే చెప్పుకునేది. ఆయుర్వేదంలో కూడా యమ నియమ అని కొన్ని మొత్తం ఉంటాయి. అంటే మందులు లాస్ట్లో వస్తాయి, దానికంటే ముందు పద్ధతి వస్తుంది. ఆయుర్వేదము అనే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆయుష్ పెంచినది. అలా పెంచాలంటే ఏమి చేయాలో రాయబడ్డాయి, మందులు వేసుకునే దాని గురించి కాదు. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రకృతితో కలిసి బ్రతకాలి, మన జీవన శైలే చెప్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, లాస్ట్లో ఉన్న మందులను ముందు తీసుకొచ్చి అన్ని పక్కబెట్టి మందులు వేసుకోవడం మొదలుపెట్టాం. మళ్ళీ సిస్టమ్ చెడిపోతుంది. కాబట్టి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా జీవితంలో ఇన్సులిన్ రిలీజ్ చేయని కణాలుగా ప్యాంక్రియాస్ తయారైపోయి ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులినో మందులో వాడుకోవాల్సి వస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా మీరు గుర్తిస్తే సిస్టమ్ చెడిపోతుందని అంత ఫాస్ట్గా మీరు రాగలుగుతారు. గూగుల్లో కొట్టండి, ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ అంటారు. అంటే రివర్సల్ సాధ్యమా? 100% సాధ్యమే, స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి. ఇది నేను ఆర్థిక క్రమశిక్షణకు, మీరు సక్సెస్కి, మీ గోల్స్ అచీవ్ కావడానికి కూడా అదే చెప్తాను.
ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ పెట్టుకోండి, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, అప్పుడే డబ్బులు వస్తాయి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మూర్ఖంగా పనిచేస్తే డబ్బులు రావు. ఫూల్స్ నెవర్ బికమ్ రిచ్. ఫూల్స్ మీ చుట్టూతో ఉంటే కూడా యూ ఆల్సో నెవర్ బికమ్ రిచ్. మీరు బాగుండాలనుకున్నా మీ చుట్టూతో ఉన్న ఫూల్స్ మిమ్మల్ని ఎదగనివ్వరు. ఆ ఫూల్స్ కూడా సిస్టమ్ ఉండదు ఫూల్స్కి, ఎందుకంటే అడ్డదిడ్డంగా మాట్లాడతారు. సో ఇది లక్ను మనం ఎలా తీసుకురావాలి, బ్యాడ్ లక్ను ఎలా తీసేసి దాంట్లో గుడ్ లక్ని ఎలా మనము ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు బ్యాడ్ లక్తో, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే దీంతోపాటు నేను ఎనర్జీ గురించి, వాస్తు గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి, మనీ సూత్ర గురించి, డబ్బు మన దగ్గరికి ఎలా రావాలో వీటన్నిటి గురించి విజయవాడలో హోటల్ ఐలాపురంలో ఏప్రిల్ 13వ తారీఖు నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు ద క్లాస్. అందరూ కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, లక్ సంపాదించుకోండి.